హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఇవాళ ఫ్రెండ్స్తో పాటు కలిసి మారేడుమల్లి స్టార్ట్ అయ్యాం. మనం హైదరాబాద్ నుంచి అరౌండ్ నైట్ మేము మారేడుమల్లి స్టార్ట్ అయ్యాం. మీరు చూడొచ్చు హైదరాబాద్ ట్రాఫిక్ని మనం క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో మనం ఇవాళ టాటా సఫారీ బ్లాక్ ఎడిషన్ కార్లో ట్రావెల్ చేస్తున్నాం. అది మా ఫ్రెండ్ది. సో ఇలాగే సరదాగా వీకెండ్ రైడ్ అని మేము వెళ్తున్నాం మారేడుమల్లి. సో రోడ్స్ అయితే పర్లేదు, బాగానే ఉన్నాయి. సో అయితే మేము వెళ్ళే దారిలో చాలా వరకు ఫుల్ విండ్స్ కానీ వర్షం అలా చాలా గాలులు అయితే వచ్చాయి. మేబీ ఇట్స్ బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ చేంజ్. మీరు చూడొచ్చు చెట్లన్నీ కూడా విరిగి రోడ్డు మీద పడిపోయాయి. సో లక్కీగా అయితే మా మీద ఏం చెట్లు పడలేదు. సో ఇది భద్రాచలం రూట్ అనమాట. సో మేము నెక్స్ట్ వీక్ ఆఫ్ రామనవమి మేము వెళ్తున్నాం ఆ ప్లేస్కి. సో మీకు తెలిసే ఉంటుంది, హైదరాబాద్ టు మారేడుమల్లి వెళ్ళాలంటే భద్రాచలం నుంచి వెళ్ళాలి. జస్ట్ నైట్ కాబట్టి కొంచెం అలా ఆగి వెళ్తున్నాం. మేము రీచ్ అయ్యేకాడికి మార్నింగ్ అయిపోయింది, ఎర్లీ మార్నింగ్. మీరు చూడొచ్చు విజువల్స్ కూడా, చుట్టూ చెట్లు అడవులు దాటుకుంటూ వెళ్తున్నాం. సో ఫస్ట్ డెస్టినేషన్ అయితే మారేడుమల్లి అనుకున్నాం కాబట్టి డైరెక్ట్గా మేము ఆ మారేడుమల్లి రూట్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. సో ఇక్కడ మేము ఒక దగ్గర ఆగాం. ఇది మేబీ నేనైతే ఫస్ట్ టైం మారేడుమల్లి వెళ్తున్నాను. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు అంత దూరం వెళ్ళలేదు. అలా దిస్ వుడ్ బి మై ఫస్ట్ టైం హియర్ యాక్చువల్లీ ఎక్స్ప్లోరింగ్ దిస్ ప్లేస్. బ్యూటిఫుల్ విజువల్స్ ఉన్నాయి. మార్నింగ్ చూసారా, ఫాగ్ కూడా ఎంత బాగుందో. వాటర్ కూడా ఉంది, మేబీ ఎక్కడో రిజర్వాయర్ నుంచి వాటర్ వచ్చినట్టుంది. జనాలు కానీ టూరిస్టులు కానీ ఎవరు కనిపించలేదు. బట్ డెఫినెట్గా టెంపరేచర్ అయితే చల్లగానే ఉండింది వెన్ కంపేర్ టు సిటీస్ ఆర్ నార్మల్ సమ్మర్స్. ఇంత చల్లగా ఉంటుందని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. మీరు ఫాగ్ కూడా చూడొచ్చు చుట్టూ. గ్రీనరీ అయితే చాలా బాగుంది అక్కడెక్కడ కూడా. maybe it also started raining at certain points on our journey. సో మారేడుమల్లి గురించి చెప్పాలంటే ఇది అరౌండ్ 130 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ సిటీ ఉంది. సో ఇది ఐ థింక్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్కి సంబంధించింది. అండ్ యూ మైట్ ఆల్రెడీ నో అది ఆంధ్రప్రదేశ్లో ఉంటుందని. సో ఫారెస్ట్ అయితే మీరు చూస్తున్నారు కదా, ఎంతో వాస్ట్ అండ్ లాట్ ఆఫ్ గ్రీన్. ఇది ఈస్టర్న్ ఘాట్స్ యొక్క రేంజెస్ ఇవన్నీ. ఇక్కడ యాక్టివిటీస్ అయితే మాకేం కనిపించలేదు. మేబీ సీజన్ అప్పుడు ఏమైనా యాక్టివిటీస్ అండ్ ఉండొచ్చేమో. ఇప్పుడైతే మాకేం కనిపించలేదు. అదేంటో అందరూ చెప్పినట్టు ట్రైబల్ కల్చరు, ట్రైబ్స్ ఇవన్నీ కూడా ఏం లేదు. కానీ మేము దారిలో చాలామంది మమ్మల్ని ఆపి మనీ అయితే అడుగుతున్నారు. అరౌండ్ 30 ప్లేసెస్లో ఆపారు. ఐ డోంట్ నో వెదర్ వీడియో రికార్డింగ్ ఉందని. ఇది ఫస్ట్ డే ఆఫ్ మై ట్రిప్ అండ్ ఇట్ వాజ్ బ్యూటిఫుల్. ఇది చుట్టూ డ్రోన్ ఫుటేజ్ చూడొచ్చు, మొత్తం మౌంటైన్స్. డ్రోన్ ఫుటేజ్ చూసి ఎంజాయ్ చేయండి. సో ఐ థింక్ లాట్ ఆఫ్ టెరైన్స్ ఉన్నాయి ఇక్కడ. మరి ట్రెక్కింగ్కి అనువైన ప్లేసెస్ ఏమైనా ఉన్నాయేమో తెలీదు. బికాజ్ మేము కనుక్కోవడానికి కూడా అక్కడ చాలా తక్కువ మంది జనాలు మాకు కనిపించారు. అండ్ టూరిస్టులు కూడా ఎవరు లేరు. సో యూ డోంట్ వాంట్ టు టేక్ ఎ రిస్క్. అంత అడ్వెంచర్ ఏం చేయాలనుకోలేదు. అండ్ దిస్ ఇస్ జస్ట్ జాయ్ రైడ్. ఒరిస్సాలో ఉన్నాము. ఒరిస్సాలోని డియోమలికి వెళ్తున్నాము. డియోమలి మీరు చూడొచ్చు, ఒక ప్లాటో అనమాట. మీకు చూపిస్తాం నెక్స్ట్ వీడియోలో. రోడ్ అయితే చాలా బాగానే ఉంది.